నిన్నటికి నిన్న గుడ్లవల్లూరు ఇష్యూ నైట్ అంతా కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన, విద్యార్థులు ఏకంగా యువతులంతా కూడా బయటకు వచ్చి స్లోగన్స్ చేస్తూ ఉన్నారు, వి వాంట్ జస్టిస్ అని చెప్పి. అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కాలేజ్లో ఏం జరిగింది, దాని వెనక ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కూతురు ఉంది లేదంటే కుమారుడు ఉన్నారు ఆ ఇష్యూలో, అందుకే దాన్ని బయటికి రానివ్వట్లేదు అనే ఒక వార్త కలవర పెడుతోంది. ఎలా చూడాలి దాన్ని? అంటే ఇంకా ఆడపిల్లలు సేఫ్ ఎక్కడ ఉన్నారు? లేడీస్ హాస్టల్లోనే సేఫ్ లేకపోతే ఇంకా పిల్లల్ని చదివించుకోవాలని కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకంటే ఇంటి దగ్గర కాలేజ్ ఉంటే వస్తారు వెళ్తారు, కానీ అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కదా. పల్లెటూరు నుంచే వచ్చి చదువుకోవాలంటే కంపల్సరీ హాస్టల్స్ లో ఉండాలి. హాస్టల్స్ లోనే సహ విద్యార్థిని ఒక వాష్రూమ్ లో పై కెమెరా పెట్టి దాంతో 300 పైగా వీడియోస్ షూట్ చేసి అవి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే మీనమేషాలు లెక్కించడం అంటే డెఫినెట్ గా వెనకాల ఎవరో పెద్ద హస్తం ఉంది, వెనకాల ఎవరో పెద్ద చెయ్యే ఉంది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదంటే ఏంటి అని అర్థము? అంటే ఇప్పుడు ఏంటి ఆ వీడియోస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లలకి చూపించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు నేను చెప్పింది చేయడానికి ఒప్పుకోకపోతే ఇది రిలీజ్ చేస్తాననే కదా ఇది అవన్నీ చేసేది ఎందుకు, అవన్నీ గ్యాదర్ చేసేది ఎందుకు? సో అంటే ఆడపిల్లల కాలేజీలోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఏపీ సేఫ్ హ్యాండ్స్ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నాకు తెలిసి లోకేష్ తప్ప పెద్ద రియాక్షన్ ఏమి లేదు హోంమంత్రి దగ్గర నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పెద్దలు కొంతమంది మంత్రులను వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయమని చెప్పడం, డైల్యూట్ చేయమంటున్నారు. కానీ డైరెక్ట్ గా యాక్షన్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్ ఇన్ 24 hours మేము ఆ స్పై కెమెరా ఎవరు ఇన్స్టాల్ చేశారు, దానిలో డేటా ఎవరికి వెళ్తుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ అది యాక్సెస్ ఉంది, ఎవరు ఇన్స్టాల్ చేశారు 24 hours లో మేము బయట పెడతామంటే పెద్ద విషయం ఏం కాదు. ఉంటారు మహా అయితే 400-500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ కంప్లైంట్ చేసిన స్టూడెంట్స్ ఎవరు అందులో ఉండరు. ఎవరెవరు కంప్లైంట్ చేయట్లేదు ఎదురు మీ మీదనే కేసు పెడతామంటారంట. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరైతే మాకు కేసు కావాలి అంటే మీ మీదనే ఎదురు కేసు పెడతామంటున్నారంట. సో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశంలో అసలు కన్నీరు మున్నీరు అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు మరి చీమ గుట్టినట్టు కూడా లేదేంటి, ఒక ట్వీట్ లేదు, కనీసం ఆయన వెళ్ళేసేసి అక్కడ కూర్చుని నాకు ఐ వాంట్ జస్టిస్ అని అక్కడ కూర్చోవాలి కదా. డిప్యూటీ సీఎం వెళ్ళగలుగుతారా? ఎందుకు డిప్యూటీ సీఎం అంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్ లో నేను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గాలి పీల్చుకుంటే అదృష్టం అంట. జూన్ 4వ తారీఖున ఆయన నాకు చేసిన వాట్సాప్ మెసేజ్, ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలంట. ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ రాజ్ అని, ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానం అంటే ఒకసారి వచ్చి గుడ్లవల్లేరులో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోమని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని. మరి సేఫ్ హ్యాండ్స్ అని సాయిధరం తేజ్ అన్నారు కదా, ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని. సేఫ్ ఇటువంటి ఎంత జాగ్రత్తలు చేసినా ఎన్ని చేసినా ప్రివెంట్ అయితే చేయలేము. కానీ సంఘటన జరిగిన తర్వాత మీ రియాక్షన్ ఇన్స్టంట్ గా ఉండాలి. సాయిధరం తేజ్ గారు అన్నట్టు ఏపీ స్టేట్ సేఫ్ హ్యాండ్స్ లో లేదంటారు. ఎందుకంటే ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా చాలా మంది దాన్ని ట్యాగ్ చేస్తూ ఉన్నారు, ఏపీ ఇస్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి అతనికే మళ్ళీ కౌంటర్ పోస్టులు పెడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు రియాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఒక బ్లాస్ట్ ఏదో జరిగింది, బ్లాస్ట్ జరిగితే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఎల్జీ పాలెం అసలు జరిగితే సేఫ్టీ ఆడిట్ ఉండాలన్నారు. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ ఉంటే పరిశ్రమలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి అంటున్నాడు. అంటే ఎలా పల్టీ కొడతారు, దానికి ఒక లిమిట్ అంటూ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతటి అవకాశవాదం అంటే నేను గత దశాబ్దాల కాలంగా ఆయన చేసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కి అవసరం వస్తే ఇట్లా టోటల్ రివర్స్ అయిపోతాడు. ఎల్జీ పాలిమర్స్ లో ఒకటి, ఈ రోజున ఒకటి కాదు, ఈ రోజున కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలని అన్నాడు. మరి ఆ రోజున పరిశ్రమలు పోతాయని ఎందుకు అర్థం కాలేదు? సో పవన్ చెత్త పన్ను విషయం కానీ ఏ విషయం అయినా సరే పవన్ కళ్యాణ్ పల్టీ కొడుతున్నాడు. సో పవర్ స్టార్ కాస్త పల్టీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క పల్టీ కొడతా ఉన్నారు. ఇంతవరకు నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది, చూసాను. నేను చూసి నేను కొంతమంది ఫార్వర్డ్ చేయాల్సిన ఫార్వర్డ్ చేశాను. మరి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఉంటది కదా, పొద్దున్న 7 8 ఆయన కూడా 2 మంత్రులు ఉన్నారు కదా, నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి కనుక్కోమని చెప్పొచ్చు కదా. కూటమి ప్రభుత్వంలో కొంత భాగస్వామ్యం అయినా కూడా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి ఆయన
మంత్రివర్గంలో ఉన్న ఇతరత్ర మినిస్టర్స్ కి ఎక్కువగా దీని మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా, అంటే hours లో విచారణ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అంటే ఏంటో నేను చూపిస్తాను, మా కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తాను, శాంతి భద్రతలు అంటే ఏంటో చూపిస్తాను, ఇవన్నీ ఎన్నికలలో ఏమేమి మాట్లాడారు ఒకసారి స్పీచ్లు తీసి చూడండి. అంటే పవన్ కళ్యాణ్ నేనైతే ఈ మ్యాండేట్ పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ నేనైతే ఒప్పుకోవట్లేదు, ఆ తర్వాత మనం చూద్దాం. కానీ ఈ మ్యాండేట్ వీళ్ళందరూ దొంగ మ్యాండేట్ మీద ఉన్నారు, వీళ్ళందరూ జనాలు ఇచ్చిన మ్యాండేట్లు అయితే లేరు. రైట్ సార్, కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ పథకాలన్నీ కూడా సాఫీగా ఇచ్చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పింఛన్స్ అవ్వచ్చు, ఇతరత్ర అనేక రేషన్ కి సంబంధించిన అనేక సరఫరా ఎక్కడ నిలిచిపోకుండా చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడ వాలంటీర్లు అనేది తగలలేదు, ఇకపై వాళ్ళ అవసరం లేకుండానే ముందుకెళ్లే అవకాశం కూడా కనిపించేలా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీ శాలరీ 5,000 నుంచి 10,000 చేస్తా అన్నాడు, వాళ్ళు నమ్మారు. వాళ్ళకి ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు జన్మభూమి 2.0 తీసుకొస్తారు, 2.0 ఏదో చెప్తున్నారు ఆయన. ఆ జన్మభూమి వాళ్ళకి ఈ వాలంటీర్ వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పొచ్చు. నంబర్ 1. పెన్షన్ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ నాకు తెలిసి ఇప్పుడు రావట్లేదు, కొన్ని చోట్ల అయితే వీళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, కొంతమంది సెక్రటరియట్ సిబ్బంది వచ్చిస్తున్నారు. పెన్షన్లు కూడా దాదాపు 67,000 నుంచి 75,000 వరకు కట్ అయిపోయినాయి 3 నెలల్లోనే. అనర్హులు కటింగ్స్ మొదలైనాయి. బాబు గారు ఏమో 4,000 యాజ్ యూజువల్ ఇస్తూ ఉన్నారు, ఆయన 1,000 పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు కదా జగన్ గారు. మరి అంతకుముందు ప్రీవియస్ టైం చంద్రబాబు నాయుడు గారు 2 నెలల ముందు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నారు, కాదని అంటలేదు, ఈయన డైరెక్ట్ గా పెంచేశారు. కానీ దాంట్లో అనర్హులనే ఒక కోత పడుతుంది. మీకు ఇవ్వాల్సిన 10-12 స్కీమ్స్లలో ఒకటి మాత్రం అప్లై చేశారు. ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, ఆటో వాళ్ళకి నిన్న ఎవరో ఒక ఆటో డ్రైవర్ పెడుతున్నారు, వాళ్ళకి ఏదో గ్రీన్ ట్యాక్స్ ఏదో ఉంటుందంట, అది 1000 రూపాయలు పెంచేసాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ నచ్చకనే జగన్ ని గద్దె దింపారు ఏపీ ప్రజలు అని చెప్పి ఏపీ ప్రజలు గద్దె దింపలేదు. హోంమంత్రి పదే మాట్లాడుతుంది, ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు నచ్చకనే 11 మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పి. 11 మ్యాండేట్ కాదు, 110 మ్యాండేట్ అది. ఆ 0 ఏమో మీరు కొట్టేసేసి ఈవెన్ ద్వారా మీరు వచ్చి చెప్తున్నారు. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేసి మాట్లాడండి. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, ప్రతి పల్లెటూరులో చర్చ మొదలవుతుంది. ఎమ్మెల్యే వచ్చామనుకుంటే వయ్యా నీ ఫామ్ 20 చూసి నీ వ్యవహారం చూసావు, నువ్వు ఎట్ట గెలిచావు మాకు తెలుసా, ఒక దొంగను చూసినట్టు చూస్తారు ఎమ్మెల్యే. ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడుకుంటూ ఉంటాం, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్ యొక్క వర్క్ నేచర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది సాధ్యమంటారా సార్? ఇంత పెద్ద విక్టరీ అంటే మాటల్లో చెప్పలేని ఒక చరిత్ర వాళ్ళు క్రియేట్ చేసుకున్నాము అని చెప్పి, గతంలో ఎప్పుడు చూడని ఒక పెద్ద నెంబర్ ఫిగర్ ని వాళ్ళకి ఏపీ ప్రజలు ఇచ్చారు అని పదే చెప్తూ ఉన్న క్రమంలో 110 వైసీపీకి రావాల్సింది కూటమికి వచ్చిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు నాకు మొత్తం 12 నియోజకవర్గాలు 12 పోలింగ్ స్టేషన్లలో వివిప్యాట్లు లెక్క పెట్టాలి అని అడిగారు ఆయన. అఫ్ కోర్స్ తనకు అనుమానం ఉండొచ్చు, నియోజకవర్గ ప్రజలపైన నమ్మకము ఉండొచ్చు. లేదు, టేబుల్ మీద గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకోవా అనాలి. నాకు ఈవీఎం లో పోలైన ఓట్లకి దీనికి తేడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్తే టేబుల్ మీద వివిప్యాట్లు గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకో, ఒక కెమెరా కాదు 1000 కెమెరాలు పెట్టుకో చుట్టుపక్కన లెక్క పెట్టు, అప్పుడు నమ్ముతాము మీకు 164 వచ్చినాయని. అది లెక్క పెట్టమంటే బుల్లెట్ కూడా దూరంగా వేగంగా పారిపోతున్నావు కదా పిరికి పొందలాగా. బుల్లెట్ కి వెనకాల ఎన్నికల కమిషన్ వెనకాల బుల్లెట్ ఫైర్ చేస్తే వివిప్యాట్ లెక్క పెడదామని ఆ బుల్లెట్ కంటే స్పీడ్ గా పరిగెడుతున్నారు. ఇది చాలు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉన్నోడికి ఇది చాలు, ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు ఫామ్ 20 అప్లోడ్ చేయి. పల్లెటూరులోకి ఎమ్మెల్యే వెళ్ళలేడు, వైసీపీకి ఇది చెప్తున్నాను. ఇది ఒక మామూలు విషయం కాదండి, ఇదే మన భారతదేశంలో జరిగిపోయింది. కానీ ఇదే విదేశాల్లో అయితే దేశద్రోహం కేసు పెడతారు, దేశద్రోహం కేసు. దీని వెనకాల ఎవరున్నా సరే, దీని వెనకాల ఉన్న అధికారులు ఈవెన్ టుడే రాహుల్ గాంధీ గారిని కనుక సీరియస్ తీసుకుని ట్రీజన్ కేసు పెడతానంటే పోలింగ్ స్టేషన్ లో ఉన్న రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నికల కమిషనర్ వరకు అందరూ గజ వణుకుతారు. ఇదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే పేరున్న భారతదేశానికి
ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహాసనం అంటే మన దేశం తలెత్తుకోలేదు. రేపొద్దున్న ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితిలో వెళ్తే భారతదేశ ప్రధానమంత్రి తల దించుకుని నిలబడాల. ఎన్నికలలో మేము ఇలా 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 చేస్తున్నామంటే 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.